రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. లోక్సభ సమావేశం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్ను గౌరవించలేదని, కావాలనే ఇప్పుడు ఆయన పేరుతో రాద్ధాంతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయం జరిపేందుకు సభ్యులు సహకరించాలని కాంగ్రెస్ ఇతర విపక్ష సభ్యులను స్పీకర్ కోరారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందే అని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. హోంమంత్రి అమిత్ షా ఎక్కడా అంబేద్కర్ను అవమానించలేదని, కాంగ్రెస్ పార్టీని అవమానించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. విపక్షాల నినాదాలు కొనసాగడంతో చైర్మన్ ధన్కర్ రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.